ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొకసారి ప్రభు నామంలో వచ్చిన వారందరికీ, చూస్తున్న వారందరికీ ప్రభు అయిన యేసు నామంలో నా నిండు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రండి, సామెతలు 15వ అధ్యాయము 15వ అధ్యాయము 24వ వచనం. కిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఈ వాక్యము మన వినికిలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాము. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. నీ కృపను బట్టి ఈ దినమున మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని నడిపించలేకే వందనాలు. నీ పాదపీఠములో మమ్మల్ని చేర్చిన లెక్కై కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన వారమంతా నీ రెక్కల కింద మమ్మల్ని కాపాడం. భయంకరమైన వెండ దెబ్బ నుండి, వడగాడుపుల నుండి, ఎండవేడి నుండి కాపాడలేకే వందనాలు. నీ చల్లనైన కరముల చేత మమ్మల్ని ఆవరిస్తూ, నీ చల్లని చూపుతో మమ్మల్ని గొప్పగా పోషిస్తూ, సంరక్షిస్తూ, భద్రపరుస్తూ, ఇదిగో ఈ మజిలీ వరకు నీ సముఖంలో చేర్చబడ్డామంటే అది నీ దయ, నీ కటాక్షం, నీ కనికరమయ్యా. అయితే గడిచిన వారమంతా ప్రభా, ఇదిగో VBS కార్యక్రమంలో అద్భుతంగా జగిత్యాల ప్రాంతంలో జరిగించలేకే వందనాలు. నీ కృప నిరంతరముండునుగాక. ప్రార్థన వందనాలు ప్రభా. ఇంకనూ అద్భుతంగా చేయటానికి ఈ సిలివన్ ప్రేయర్ హౌస్ యొక్క సాహసం ద్వారా ఇంకా ఇదిగో స్తోత్రము తండ్రి, మొదటి ఉన్న వారములో అయ్యా జరిగించబోతున్న లెక్క వందనాలు. అద్భుతంగా నువ్వు జరిగిస్తున్నావని నమ్ముచున్నామయ్యా. అయ్యా హైదరాబాదులో జరిగించాం. ఇంకనూ ఇంకా ఇదిగో ప్రభా ఇంకో ప్రాంతంలో జరిగించబోతున్న లెక్కై కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అద్భుతంగా నడిపిస్తావని నమ్ముచున్నానయ్యా. ఈ సమయంలో ప్రభు స్తోత్రము తండ్రి. అప్పా ప్రభువా, అయ్యా నీ మాటలు వినటానికి అందరూ సంసిద్ధం కలిగి ఉండటకు సహాయం చేయము. మేమందరము నీ కృపలో, నీ సన్నిధిలో మేము సేవించాం, నేను గణపరిచి ఉన్నాం. అయినప్పటికీ ప్రభు ఈ లోకము చెడ్డ లోకము, ఇదిగో శరీరము కూడా ప్రభు మలినమైన విధంగా తొందరగా తన ఈ లోక ఆకర్షణ అయ్యా కూడుకుపోయేటువంటిది ప్రభువా. అలాంటి ప్రభ క్షణకమైన భంగోరము లాంటి ఇదిగో ప్రభ స్తోత్రం తని ఈ సుఖభోగులకు ఇవ్వబడుతున్న ఈ శరీరము కానీ ప్రభ ఈ లోక ప్రభావము కానీ మా జీవితంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితమవుతుందయ్యా. వాటి కలుషితము నుండి, ఆ కల్మిషం నుండి మమ్మల్ని లేవనెత్తబడటానికి నీ సేవకుని మరుగుపరుచుకొని నీ అభిషేకం ద్వారా మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నీ స్వరము జీవమైనదయ్యా, నీ స్వరం పరిశుద్ధమైనదయ్యా ప్రభు. పాతాళం పోయేటువంటి ఆ దుస్థితి నుంచి తండ్రి అయ్యా జీవ మార్గములో, ఆ పరమునకు చేరే జీవ మార్గములో మమ్మల్ని స్థిరపరిచే దేవుడు నీవు మాత్రమే తండ్రి. మమ్మల్ని సరిచేసే దేవుడు నీవు మాత్రమే తండ్రి. కనుక మేము అప్పుడప్పుడు బుద్ధిహీనులుగా అయ్యా మా ప్రవర్తనలో, మా మాటల్లో, మా క్రియల్లో ఉంటుందయ్యా, మా ఆలోచన ఉంటుందయ్యా, మా నిర్ణయంలో, మా తీర్మానంలో ఉంటుందయ్యా. వాటినన్నిటిని ప్రభు నీ వాక్యమనే అర్థములో సరిచేసుకొని ప్రభు స్తోత్రము తండ్రి, మేము నీ బిడ్డలుగా నీ ఆత్మ పరిశుద్ధాత్మ చేత ప్రభు మేమందరము బుద్ధివంతులుగా కదిలించబడి పరమునకు ఆ జీవ మార్గంలో చేర్చబడే, ఎదుగు ప్రభు నడిపించబడే ఆ అనుగ్రహం మాకు ఈ దినమున మరొక విధంగా నీ వాక్యం ద్వారా మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. వినిపించుకుని చెవులు గ్రహించే మనసు మాకు ప్రసాదించము. దుష్టుని సంబంధించినది, ఈ లోక సంబంధించిన ప్రతి విధమైన వ్యతిరేకం నుండి కాపాడమని ప్రార్థన చేస్తాను అయ్యా. నీ కృపయాత్రముడు గాక. మనల్ని ప్రక్షాళన చేయటకు సమకూర్చామని నమ్ముచున్నాం. ప్రార్థన వందనాలు. ప్రతి ఒక్కరిలో ప్రభు స్తోత్రం తని ఆ మొండితనముగా, ఆ యొక్క ప్రభు స్తోత్రము తని ఆ మంకుతనముగా ఉన్నటువంటి స్వభావము తను ఎంత వాక్యం విన్నా సరిచూసుకోలేని చక్కపరుచుకోలేనటువంటి జీవితాలు అయితే భయంకరం. తను పరిస్థితులన్నీ తను భయంకరంగా మారిపోయావయ్యా.
ప్రభా అయ్యా స్తోత్రం తన క్రైస్తవులకు అందరూ త్రెట్టు ఉంటుందయ్యా. అప్పా ప్రభా దీనిలో మేము విడుదల పొందుకోవాలి, వీటి మీద జయం పొందాలంటే నీ వాక్యం సరిగా వినిపించుకోవాలి, వినాలి తండ్రి. కనుక ప్రభా నీ శక్తితో, నీ బలముతో, నీ పరిశుద్ధతో ప్రభా స్తోత్రముతో మేము ఉంటకు సహాయం చేయము. పరిశుద్ధత ఉన్న వాళ్ళకి శక్తి ఉంటుంది, బలం ఉంటుంది, జీవం ఉంటుంది. ప్రభా నీ కృపను బట్టి మేము బలపరచబడతామయ్యా. అట్టి అనుగ్రహం కలగొచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం. చూస్తున్నవారు, చూడబోతున్న వారిలో, స్థానికంగా వచ్చిన వారిలో అద్భుతం కార్యం జరిగిస్తామని నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, దేవుని మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, సామెతలు 15వ అధ్యాయము 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధివంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. ఈ వాక్యం మనము మూలవాక్యంగా దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు తెలుసు పాతాళము భూమి కింద ఉంటుంది. పాతాళము పరిశుద్ధ లేఖన ఆధారంగా మనకు గ్రహింపు, మనకు అవగాహన పరిశుద్ధాత్మ చేత దేవుడు మనకు తెలియజేస్తున్న విధానం ఏం తెలుసా అండి? భూమి కింద ఏముంది చెప్పండి? పాతాళం ఉంది. పైనున్న ప్రాంతం ఏంది? పరమ, అంటే పరదేశం ఉంది. అక్కడ జీవమార్గము నడిచేవారు, ఇక్కడ జీవమార్గం నడిచేవారు అక్కడ కొనిపోబడతారు. పరమున ఆ పరదేశి, ఆ పారడైజ్కు, ఆ హెవెన్లీ రైలు మనం పొందుకోగలుగుతాం. అయితే ఇక్కడ ఒక విషయము, పాతాళము ఎవరికి ఇష్టం లేదు. ఉందా అండి? ఎవరికి ఇష్టం లేదు. పాతాళం పోవద్దనే కదా. ఇదిగో మనిషి చేయనంటూ ప్రయత్నం లేదు. అతడు పడరాని పాటలు, ఆయన పడలేని పాటలు, పడరాని పాటలు ఎన్నెన్నో తన స్వయం ప్రయత్నాల ద్వారా ఇదిగో మతాలు, కులాలు ఏర్పాటు చేసి భయంకరంగా మనిషి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మానవ ప్రయత్నంలో ఏది జరగదు. దేవుడే కటాక్షించి వాళ్ళ ప్రయత్నంలో కలగజేసుకొని దేవుడు సహాయం చేసే తప్ప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, నాకు వేరుగా మీరు ఫలించరు, రాణించరు, క్షేమంగా నడిపించబడలేరు, సరైన మార్గము తెలుసుకోలేరు. అయితే మనుషులను దేవుడు సృష్టిస్తే, మనుషులు దేవతలను, మతాలను సృష్టించుకున్నారు. ఇప్పుడు మతాల ద్వారా దేవతల మీద తన్నుక సరుచుకునే పరిస్థితి భారతదేశంలో గొప్పగా జరుగుతున్నది. ఇప్పుడు నీ మతం గొప్పది, నా మతం గొప్పదని పెనుగులాడులు, ఇంకా కొట్లాటలు, మారణ హోమము సంభవిస్తుంది. భౌతిక దాడులు, మారణ హోమము సంభవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు యథార్థంగా దేవుని ప్రేమించే వారికి మాత్రము ఆయా సమయములో మరి దేవుడు వాళ్ళకు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడని పరిశుద్ధ లేఖనం చెబుతుంది. ఒకరి ద్వారా ఈ లోకమంతా సృష్టింపబడ్డది, ఒక మొదటి మానవుడి ద్వారానే సృష్టింపబడ్డది. అంటే మొదటి మానవుని ద్వారానే జనాభా అంతా విస్తరించబడ్డది. మరి ఒకవేళ నన్ను తలవులాడుతారో, వెతుకుతారో, తడుబాటుగా అంటే నన్ను తడువుగా తెలుసుకోవటానికి తడబడతారో, తలవులాడుతారో, వారి పొలిమేరలోనే నేను వారి కోసము నేను సిద్ధంగా ఉన్నాను, వాళ్ళ ప్రత్యక్షం అవుటకు, వారికి అగుపడుటకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూద్దాం అపొస్తలుల కార్యము 17వ అధ్యాయము 17వ అధ్యాయము చదువుదాం. 26, 27. మరియు యావత్ భూమి మీద
కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ 26, 27 ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని తాను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరంగా ఉండువాడు కాడు. ఆయన సమీపంగానే ఉన్నాడు. యథార్థంగా వెతికిన వారిని ఆయన కనుగొనాలి. ఆయన సత్యము, ఆయన నీతి, ఆయన జీవము గల దేవుడు. నేను చిరంజీవిగా నిత్య జీవం పొందాలి, నాకు జీవ మార్గం కావాలని ఆయనను వెతికిన వారికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి ఋషపుంగములను దేవుడు వారికి కనబడ్డాడు. ఋషుల పుంగములు, ప్రవక్తలకు, భక్తులకు కనబడి ఆయన సందేశం ఇచ్చి, ఇదిగో తుదకు తానే ఆయన చెప్పిన మాట, ఆ వాక్యము ఉన్న దేవుడు, ఆ మాట అయిన దేవుడు, వాళ్ళకు సందేశం ఇచ్చిన సందేశ రూపమైన దేవుడు శరీరధారిగా అవతరించాడు ఈ భూమి మీద. ఈ భూమి యావత్తు సంచరిగా ఉన్నటువంటి మధ్య ఆశలో మరి మధ్యతర సముద్రము తీరమున ఒక అవతార పురుషుడు శరీరధారిగా అవతరించాడు. అప్పటిదాకా అదృశ్యుడై ఉన్న దేవుడు, ఆత్మస్వరూపుడైన దేవుడు, ఆత్మలో అందరిలో మరి ఆయన కందృష్టి, ఆత్మదేవుడు కందృష్టి లోకమంతా సంచారం చేస్తున్నాడు. ఎవరైతే నీతి నాకు కావాలి, ఎవరైతే యథార్థంగా నాకు ఆయన ధర్మం కావాలి, ఆయన యొక్క జీవం కావాలి, ఆయన ద్వారా నేను పరమునకు చేరాలి, ఆయన ఉండే స్థలంలో నేను చేరాలని కోరికతో, పరితపనతో వెతికిన వారికి ఆయన కనబడుతున్నాడు. తుదకు కనబడి వారిలో ఉన్న దోషమును నివారించుటకు శరీరధారిగా తానే అవతరించాడు. నిర్ణయ కాలములో కాలం సంపూర్ణమైనప్పుడు తానే ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడేమో మనము బుద్ధిహీనతగా ఆయన ముందే రావాలే కదా. అరే, ఆయన సంకల్పం కలిగి ఉన్నాడు భయ్. ఆయన ఒక నిర్ణయ కాలం పెట్టాడు. నువ్వు అన్నావు కదా, ఆయన సృష్టికర్త కదా. ఆయన సృష్టి యావత్తు చేసిన దేవుడు ఏ సమయంలో ఎవరు కనబడాలో ఆయన నిర్ణయం కాలము పెట్టాడు. ఏ సమయంలో వారికి ఏది చేయాలో, ఏది వాళ్ళని ఆదుకోవాలో, ఏ విధంగా వాళ్ళని రక్షించాలో ఆయన ఒక నిర్ణయ కాలం పెట్టాడు. ఆ నిర్ణయ కాలంలో ఆయన ప్రత్యక్షం అవుతూనే వచ్చాడు. తుదకు కాలం సంపూర్ణమైనప్పుడు శరీరధారిగా అవతరించాడు, ఈ లోకంలో వచ్చేసాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక, ప్రైజ్ ది లార్డ్, 4వ అధ్యాయము 3, 4, 5. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని, జనదైక కుమారుని పంపెను. వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా వాక్యం ద్వారా చెప్పిన తండ్రి ద్వారా వాక్యంగా ఉద్భవించిన ఆ కుమారుడు, వాక్యమై ఉన్న కుమారుడు మరి శరీరధారిగా అవతరించాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు
లోబడిన వాడాయను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిజంగా ధర్మంగా జీవించేవారు, మా ధర్మశాస్త్రము మంచి పద్ధతులు చూపిస్తుంది, మంచితనము చూపిస్తుంది. కానీ ధర్మశాస్త్రం నీలో ఉన్న పాప దోషం తొలగించదు. నేను బుద్ధివంతుడుగా తీర్చే విధంగా నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ నీలో బుద్ధి వంకర చేయటానికి నీలో పాప తత్వం ఉందన్నమాట. పాప గుణము ఉంది. ఈ లోకమంతా దుష్టుడి వశపరుచుకున్నాడు. దేవుని యొక్క సృష్టి యావత్తు దేవుడు సకల అధికారముగా మానవునికి ఇస్తే, మానవునికి దగ్గర వీడు మాయమాటలు చెప్పి మనిషికి ఇచ్చిన అధికారము, మానవుడికి ఇచ్చిన అధికారం వాడి చేతిలో పెట్టి ఇప్పుడు వాణి ద్వారా ఇదంతా లోకమంతా. అందుకు దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు గనక వాని ఒక్కరి క్షణములో నశింపజేయచ్చు. నువ్వు బలవంతుడు అయ్యా, ఒకసారి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ మతోన్మాలు చెప్పేదంతా దుష్టుని యొక్క ఆలోచనే. అర్థమవుతుందా? అరే మీరు క్రైస్తవులు కదా, మీకు న్యాయం లేదు, మేమేమో మూర్ఖులం, పందులం, కుక్కలం, మేము మొరుగుతాం, పందుల్లాగా కొరుకుతాం, అశుద్ధతగా ప్రవర్తిస్తాం. మరి మీరు దేవుని బిడ్డలు కదా, మీరు ఒక చెంపదెబ్బ కొడితే ఇంకో చెంపదెబ్బ చూపెట్టాలి కదా, మీరు ఇట్లా చేయొద్దు కదా, అలా చేయొద్దు కదా అంటారు. మనం తిరిగి కొచ్చినా, మనకు తిరిగి మాట్లాడినా మీరు చేయొద్దు కదా, వాళ్ళే చెప్తారు, వాళ్ళే సువార్త చెప్తారు. కాబట్టి నువ్వు అధికారి కాబట్టి నన్ను బలహీనం చూసి నన్ను కొడుతున్నావే, మరి నీ న్యాయము ఒకసారి నీ న్యాయము నిరూపించు, నీ ధర్మం నిరూపించు, నీ పరిస్థితి నిరూపించు, నీ విశ్వసనీయత నిరూపించు నీ బిడ్డ ద్వారా. అదే ఇప్పుడు నడుస్తుంది. దేవుడు ఒక్క క్షణము కాదు, అలానే క్రైస్తవులు ఒక్క క్షణము కాదు, అందరూ దుర్మార్గంగా అంతకుముందు ప్రవర్తించిన వారు. రౌడీలు ఉన్నారు, హంతకులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, చాలా అపబాధలు కూడకపోయి లేవనెత్తినబడిన వారు, జీవితంలో విసిగిపోయి మరణాంశంలో పోయిన వారందరూ రక్షణలోనికి వచ్చారు ఎక్కువ శాతము. ఇలాంటి చాలా భయంకరమైన సమాజానికి చీడపురుగులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఉన్మాదులుగా ఉన్నటువంటి వ్యక్తులు క్రీస్తు వైపున ఆకర్షింపబడి రక్షణ పొందిన వాళ్ళు ఇప్పుడు సజ్జనులుగా ఉన్నారు. ఈ సజ్జనులు ఊకి గెలుగుతూ ఉంటే ఏమవుతుంది? అదే ఒక్కసారి ఒక క్షణం పాత స్వభావం చూపించే విధంగా అనుమతించిన ఉంటాడు ఒకడు. దేవుడే తత్వము మనుషులకు దేవుడు పెట్టాడు. ఒక్క క్షణం పట్టదు, కానీ అది కాదు నీతి, అది కాదు ధర్మం, అది కాదు న్యాయం, అది కాదు పరిశుద్ధత క్రమం. కాబట్టి దేవుడు తగ్గించుకునే విధంగా ఈ లోకానికి వచ్చి తానే మానవాళికి బలియాగం అర్పించుకున్నాడు. ఆ బలియాగం ద్వారా వాళ్ళలో మానవ జాతిలో ఉన్నటువంటి ఆ దోషమును, ఆ పాప గుణమును, దుష్టుని యొక్క గుణమును తొలగించి ఆయన మాటగా ఆయన బాటలో నడిపించబడుతున్న ప్రతి బిడ్డ ధర్మశాస్త్రం లోబడిన వారు, ఆ ధర్మశాస్త్రము వారికి కొంతవరకు నడిపించబడుతున్న, ఎక్కడో కూడా అధర్మంగా చిక్కిపోయిన వారందరినీ ఆయన ధర్మమంతా నెరవేర్చాడు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తానే శరీరధారిగా సహించి భరించి మనకు విమోచించిన దేవుడు. నీకు రక్తం కార్చి ఎందుకు తెలుసా అండి? తన ప్రాణం ఎంతో దారపోసి తెలుసా? తన ప్రాణంగా మనం బ్రతకాలని, తన ప్రాణము పొందుకొని మనం బ్రతకాలని, ఆయన జీవం మనం పొందుకొని బ్రతకాలని, ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడి ఆయన జీవంలో ఉండటానికి మన దేవుడు కటాక్షించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ మెసేజ్కున్న వచ్చేసింది, మూలం వచ్చేసింది. అందుకొరకు యేసు ప్రభు నామంలో ఉండాలి. ఎందుకంటే భూమి కింద ఒక పాతాళము దాన్ని నోటు తెచ్చుకుని ఉంది, అది అపరిమితం. దానికి కనని గొడ్రాలట ఈ పాతాళం నోటు తెచ్చుకుంటే ఇంకా కావాలి. సామెతల 3 కాలం ఏంటిది? జలక, ఏమంటారు అది? జలగాల్. మన తెలంగాణలో జనగా అంటాం, బైబిల్ భాషలో జలగాల్.
అవి ఊకి రక్తం ఎంత తాగినా ఇంకా కావాలన్నట్టు, కనిన గర్భం కూడా కావాలన్నట్టు, పాతాళం మాత్రము కావాలి. మన అందరిని వేసుకొని పోతుంది అది. అది ధనవంతులు చూస్తలేదు, పేదవాళ్ళు చూస్తలేదు, పేరు పొందిన వాళ్ళు చూస్తలేదు, దరిద్రులను చూస్తారు, పేరు లేని పనికిమాలను చూస్తలేదు. అందరినీ లోపల వేసుకోవడానికి అది అపరిమితంగా ఎదురు చూస్తుంది అన్నమాట పాతాళం. చూడండి, యెషయా 5వ అధ్యాయము 13వ వచనం. ఐదో అధ్యాయము 13వ వచనం. యెషయా, కావున నా ప్రజలు నా జ్ఞానం లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా చేతగాని వారుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జరపీడితులవుతురు. అందుచేతనే 14, పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు. అది అందరిని వేసుకొని పోవటానికి అది అపరిమితంగా నోరు తెరుస్తుంది అనమాట. ఆ పాతాళమే సాతానేది, దయ్యముది. అందుకోసం నేను ఉండే స్థలంలో వీరందరిని తీసుకుపోవటానికి వాడు ఏం చేస్తాడు, కులమని మతమని ఈ లోక ఆకర్షణ పెడతా ఉంటాడు అనమాట. ఈ లోక ఆకర్షణ ఏమున్నది? లోకంలో ఏమున్నది అండి? జారత్వం ఉంది, కామకత్వం ఉంది, ఇంకేముంది? విగ్రహార్థన ఉంది, ఇంకేముంది చెప్పండి? ధనాపేక్ష ఉంది. ఇవన్నీ వాడు ఏం చేస్తాడు, మనుషులను ఆ మైకములు ఆ మత్తులు పెట్టేసి కథం వాళ్ళకి తెలియకుండానే పాతాళానికి దగ్గర చేస్తున్నాడు. ఇది భూ సంబంధమైన మనసు కలగజేసేది. అందుకోసం భూమి మీద ఉన్న మీ అవయవాలు జారత్వానికి, కామకత్వానికి, జారత్వం అంటే మేము వెంటనే పోతాం, అది వాస్తవమే, అది ఈ లోకమే చట్టం చెప్తుంది. కానీ పరలోకం ఒక దేవునికి పుట్టి ఇంకో దేవతకు నువ్వు తయారు చేసుకునే జారత్వమే. సృష్టికర్తను మరిచి సృష్టంను మొక్కుతున్నావు. చెట్టుకు, పుట్టకు, రాయికి, పక్షులకు, ఏంది, పాములకు, తేళ్లకు దేవుళ్ళుగా చేసి, అది భయంకరమైన దేని ఉగ్రత అన్నమాట. ఆత్మరూపైన దేవుడు ఆత్మతోనూ సత్యస్వరూపి కనుక సత్యముతో ఆయన ఆరాధించాల్సిన విధానము ఏమైపోతుంది? సృష్టములో ఉన్నటువంటి వస్తువులను తండ్రిని మర్చిపోయి, తండ్రి కష్టాన్ని మర్చిపోయి, తండ్రి ఇచ్చినటువంటి ప్రేమగా ఇచ్చినటువంటి వస్తువులను తండ్రి రూపం చూసుకుంటున్నారు. అందుకోసం బతుకున్నప్పుడు తండ్రిని చూస్తలేదు, చచ్చిపోయిన తర్వాత పెద్ద ఫోటో చేసి పులదండేసి, ఇక చూడు తండ్రి మీద ఎంత ప్రేమ, పెద్ద ఊరంతా ఆకర్షింపబడే విధంగా గోరి కడతాడు, వాడు సమాధి కడతాడు. అవునా కదా? చూపించుకుంటే ఎక్కువ అయిపోయింది అనమాట. అభిమానంగా యథార్థగా ప్రేమించే తత్వము మనుషులో కోల్పోయి వస్తువుల రూపంలోనే ప్రేమలు అయిపోయాయి, ఇచ్చిపుచ్చుకోవడంలోనే ప్రేమలు అయిపోయాయి. అందుకోసం మానవత్వం చచ్చిపోయింది. ఈ మానవత్వం చచ్చిపోయి కులమని, మతమని, కుంపులాటలతో ఒకరికొకరు భక్షించుకుంటున్నారు, గొప్పగా ద్వేషించుకుంటున్నారు, గొప్పగా వెలివేసుకుంటున్నారు, గొప్పగా నష్టం చేసుకుంటున్నారు, కొట్లాటతో మరణ హోమం చేసుకుంటున్నారు. ఇప్పుడు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన క్రీస్తు కూడా ఇదే చేశారు. ఆయనను నమ్మిన బిడ్డలందరూ కులం నుండి బహిష్కరణ, మతం నుంచి వెలివేయబడడం, తునీకరించడం, మరి నిరాకరించడం,
మన చిన్న చూపు చూడడము ఇలా జరుగుతుంది. ఎందుకంటే లోకములో ఉన్న వారినే ప్రేమిస్తారు, వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళు మతి తప్పించి మతి లేని జీవితంలో ఉన్న వారిని ప్రేమిస్తారు. కులమని కుంపులాట కూడు లేకుండా ఆయన పర్వాలేదు కానీ కులం కావాలి. సో మతము కులంను బట్టి మానవత్వం కోల్పోయారు. అలా చెడదొబ్బుకునే విధంగా, అంటే చెడిపోయే విధంగా చేసింది దురాత్మ. ఎందుకంటే పాతాళమును తీసుకుపోవటానికి. చూద్దామా వాక్యం చూద్దాం. కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. చదవండి. కావున భూమి మీదనున్న మీ అవయవాలను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతూర్తను, దురాశను, విగ్రహ ఆరాధనైన ధనాపేక్షను మనలో చంపివేయాలి. లేకపోతే ఇవి మనల్ని పాతాళము తీసుకుపోతుంది. జారత్వము. అందుకోసం పరిశుద్ధంగా జీవించమనేది యువకుల నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాడు. బాల్యము నుండి, సండే స్కూల్ నుంచి వెళ్ళి విబిఎస్ కార్యక్రమం అందుకోసమే. విచ్చలవిడిగా జీవించేదరా భయ్, మంచిగా ఉండాలని పిల్లలకు నేర్పిస్తే మీరు మతం మార్చుతున్నారు. ఈ మతం అని పోయి మతంలో ఎవడరా చక్కగా ఉన్నాడు? తెర ముందట ఒక తీరు, చీకట్లో ఒక తీరు. గురువులో స్వామీజీల వేషమైతే కథలు పడేబట్టే చీకటి కార్యాలు. అన్ని మతాల్లో వాళ్ళ స్వయం వల్ల కాదు, కామకత్వము తొలగిపోవటానికి వాళ్ళ ప్రయత్నాలు కాదు. కొంతమంది ఉంటారు ప్రతి కులంలో, ప్రతి మతంలో నిష్ఠార్థులు. కాబట్టి వాళ్ళ కోరికలు చచ్చిపోతులు. రోజు రోజుకు వాళ్ళు భక్తి సాధనతో కంట్రోల్ చేసుకునే విధంగా ఉండొచ్చేమో. కొంతవరకు కట్టు తప్పుతున్నారు చాలా మట్టుకు, భక్తులనే వేషం వేసుకొని కూడా. కానీ వాళ్ళ మనసులో చంపబడటానికి సాధ్యమవుతలే, కంట్రోల్ అవుతలే. ఏదో ఒక రీతిగా మనసులో, మాటల్లో కులానికి, మతానికి భయపడంత ఓర్చుకుంటున్నారు, నియంత్రించుకుంటున్నారు. కానీ హృదయములో తలంపు ఉంది కదా. దేవుడు అంటాడు, ఒక స్త్రీని, పరాయి స్త్రీని నువ్వు చూసి మోహించినప్పుడే ఆమెతో వ్యభిచారము. మరి ఎవడున్నాడు ఇక దేవుని దృష్టికి? మరి మోహం చూస్తేనే. అలానే ఒక పురుషుని చూసినప్పుడు, ఒక స్త్రీని చూసినప్పుడు, ఎవడైనా నిన్ను గెలికినప్పుడు నీ ఈగో హర్ట్ అయిపోతే ఏం చేస్తారు? లోపలంతా కొంతమంది బయటికి వ్యక్తీకరిస్తారు ఆ కోపము, ఆగ్రహము. కొంతమంది గూడు కట్టుకుంటుంది అనమాట, ద్వేషం. ఆ కోపము ఆగ్రహంగా మారిపోయి, తీవ్రంగా మారిపోయి, ద్వేషంగా మారిపోతుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా? మనిషిని నీ మనసులో, నీ హృదయంలో మనం చంపేస్తున్నాం. అయితే అవకాశం దొరికితే, ఇలాగా వ్యభిచారం చేస్తున్న మనసుతో చేసిన వాడు అవకాశం దొరికితే దర్ ఇస్ ఎ ఛాన్స్. అట్లనే ఒక మనిషిని ద్వేషిస్తే ఛాన్స్ నన్ను చంపే విధంగా, వాడిని కీడు చేసే విధంగా. అందుకోసమే నీ సహోదరుని ద్వేషించువాడు ప్రతివాడు నరహత్య చేస్తున్నాడు. ఇంకెవడున్నాడండి? మనం క్రియ లేకుండా మనసులో ఉంటుంది. మనసులో అప్పుడప్పుడు బహిర్గతం చేస్తాం, మాటల్లో, హృదయంలో నిండిందే. సో అందుకొరకు ప్రతి ఆదివారం వచ్చి యేసయ్యను నమ్ముకొని ప్రతి ఆదివారము వాటిలో ఉన్నటువంటి ఆ శక్తి, మనలో ఉన్నటువంటి ఆ గొప్ప పాప నియమమును దేవుడు ఇచ్చేసాడు. ఎప్పుడైతే యేసయ్యను నమ్ముకున్నావో, యేసయ్య బలియాగం ద్వారా దాని నుంచి విడుదల పొందుకున్న ఆ అధికారం నుంచి, ఆ పాపం
తత్వం నుంచి విడుదల పొందుకున్నాడు. కానీ వాటి అలవాట్లు ఇంకా వాడు ఏం చేస్తున్నాడు? బయట నుండి ఈ లోక ఆకర్షణతో, మతం అనే, కులం అనే ప్రభావంతో సమాజపరంగా నీ శరీర ఆకర్షణ చేస్తూనే ఉంటాడు. దాని నుంచి నువ్వు కాపాడుటకు ఇదిగో రమ్మంటున్నాడు. నువ్వు ఇటులే పోతే అది బహిర్గతమైతే, జారత్వము, రహస్యం అది విచరుడిగా అయిపోతుంది. అది రోజు రోజు ఇంతింతై ఎక్కువ అయిపోతుంది. అది చిన్నగా ఉన్నప్పుడు తొందరగా విడుదల పొందుకోవాలి. అలాగనే ఇంకేమన్నా చెప్పండి, అపవిత్రత. కొన్నిసార్లు బలహీన సమయంలో అపవిత్రత జరుగుతుంది. జరుగుతుంది, శోధన పడుతుంది. వాళ్ళను సైతం రమ్మంటున్నాడు. కొంతమంది కామకత్వం, భక్తి తగ్గిన కొద్దీ అది ప్రభావితమవుతుంది. భక్తిలో ఉన్న అది నేను వెంబడించి, అంటే నేను కలవరపరిచే విధంగా, నేను తొందర పెట్టే విధంగా, నేను ఇబ్బంది పడే విధంగా ఉంటుంది. యవన కాలమైనా, ఏ వయసులో అయినా, యవన ఎక్కువ ప్రభావితమైతే యవన కాలములో. సో మెట్లాగా అది బోధు, సహజమది. మరి ఎందుకు పెట్టింది దేవుడు? అరే దేవుడు పెట్టిండు, కానీ దుష్టుడు ఏం చేస్తున్నాడు? నేను మిస్లీడ్ చేస్తున్నాడు దాన్ని. దేవుడు అది నీకు పెట్టకపోతే, రేపు వివాహం అయిన తర్వాత ఆ భార్య భర్త అనుబంధము అది లేకపోతే ఎలా ఉంటుంది? అంటే దేవుడు క్రమం పెట్టాడనమాట. క్రమానికి వెలుపలో అది తప్పు అవుతుంది, కానీ క్రమంలో అది మెప్పు, అది దేవుని మహిమార్థంగా నీకు ఘనతగా ఉంటుంది. కనుక వివాహం వెలుపల ఇలాంటి కామ తూర్చగలిగినటువంటి వేషాలే, అది పాపం, అది భయంకరమైన శాపంగా, అది పాతాళంలో తీసుకుపోయేది. అదే అంటే క్రమముగా అన్ని క్రమపాలన దేవుడు నడిపిస్తే, వీడేను అక్రమం చేస్తాడు, ఉల్టా పల్టా, సీదా ఉల్టా చేసి మనల్ని అవమానకరంగా, మనల్ని పరాభవంగా, మనల్ని ఘోరమైన దుష్టత్వంలో పడేసి వాడు తమాష చేస్తాడు. ఎందుకంటే నేను ఉండే స్థలంలో వీరు కూడా వస్తుండే కదా, వాడికి సంబరం. నా సోపతికి వస్తుండే. అంటే దేవుడి మీద కోపం, దేవుడి సృష్టి మీద వాడు పగ తీర్చుకునే విధంగా. మరి తండ్రి ఎందుకు చూస్తున్నాడు? తండ్రి ఏమంటే న్యాయమైన విధంగా మనం జయించా నేను శిలువ బలియాగం ద్వారా. కానీ మీరు కూడా అసహించుకుని జయించే విధంగా ప్రయత్నాలు ఉన్నప్పుడు, ఆ ప్రయత్నములు నీకు సంభవిస్తే, నా సన్నిధికి నేను పరిశుద్ధపరుస్తాను, తన దినము నిన్ను బలపరుస్తాను, నీకు పరమునకు చేరే విధంగా బుద్ధివంతుడుగా నేను మారుస్తాను. బుద్ధివంతుడైతే పరమున పోవు జీవ మార్గములో నడవాలి. నువ్వు బుద్ధివంతుడు ఎలా నిరూపణ కావాలి చెప్పండి? నీ స్వయంగా బుద్ధి వస్తే నీకు గర్వం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. కాబట్టి దేవుడి ద్వారా నీకు బుద్ధి కలగజేస్తాడు దేవుడు. నీ వల్ల కాదు, ఏదో కొంతవరకు బుద్ధివంతుడిగా ఉంటావు, కానీ అన్ని విధాలుగా బుద్ధి ఉన్నాడు. పాతాళంలో పోయే విధంగా అయిపోతుంది బుద్ధిహీనత. కాబట్టి ఇంకా మొత్తం చదవండి. అంటే ధనాపేక్ష అంటే ఏంటిది? దురాశ అంటే నీ పరిధిలో కాకుండా నీ పరిధికి మించినది ఆ దురాశ. అంటే దురాశ దుఃఖానికి చేయటాన్ని మనము అనేక పాఠాలు నేర్చుకున్నాం చిన్నప్పుడు సెక్యులర్గా కదా. అది విగ్రహారాధన అంటే దేవుని కంటే ఏ వస్తువునైనా, ఏ వ్యక్తులను ప్రేమిస్తే విగ్రహారాధన. నిజదేవుడు సృష్టికర్త తప్ప వేరే దేవుళ్ళు కూడా, వాళ్ళు కూడా దేవుళ్ళు అంటే తండ్రి కుటుంబానికి ఒక్కడా ఈ లాజికే మర్చిపోతున్నారు కాదు, ఏం మాట్లాడతారేమో. అంటే ఇంటికొకరు తండ్రి అయినట్టుగా మొత్తం లోకమంతటా తండ్రులు అవుతారా అండి? దేవతలు అవుతారా అండి? మనిషికో దేవుడు, కులానికో దేవుడు, మతానికో దేవుడు అంటే వాళ్ళు దేవుళ్ళు అయితే అవుతారండి. శక్తులు ఉన్నాయి, ఆ శక్తులనే, అన్ని శక్తుల కంటే పెద్ద శక్తి, గొప్ప సృష్టికర్త దేవుడు. ఆ దేవుడి నుండి వచ్చిన వ్యక్తే దైవ స్వరూపమే క్రీస్తు.
అందుకోసం ఆయన మూలంగా ఆయన నమ్మిన బిడ్డలకే హాస్పిటల్ కట్టిస్తున్నారు, స్కూల్ కట్టిస్తున్నారు, దేశానికి క్షేమము, ప్రజానికి సమాజానికి ప్రేమం. అవును, వీడు మరి ఇన్ని హాస్పిటల్ ఇన్ని స్కూల్ కట్టినప్పుడు దేవుని పేరు, దేవుని యొక్క నామాన్ని, దేవుని వాక్యాన్ని చెప్పరా? కొందరు చెప్పకుండా కూడా చేస్తున్నారు. హాస్పిటల్లో ప్లస్ స్కూల్స్లో ఎంతో అభివృద్ధి. నమ్మడం అది చెప్పడం వాళ్ళ ధర్మం, నమ్మడం నమ్మకపోవడం నీ నీ ధర్మము, నీ కర్మ, నీ నీ విధేయత, నీ ఆశీర్వాదం, నీ ధన్యత. అసలు ఏం బలిమి లేదు, చెప్పడము వాళ్ళ ధర్మం అంతే. రేపు మళ్ళీ నువ్వు ఆ తొండి చేయవా? నాకు చెప్పలే, ఈ హాస్పిటల్ మాత్రం మంచి సౌలతులు ఇచ్చారు, విద్య ఇచ్చారు, సమాజపరంగా హాస్పిటల్ వైద్యం ఇచ్చారు, కానీ ఆధ్యాత్మికంగా మళ్ళీ చెప్పలేదు వీళ్ళు అనరా? బలవంతం మార్పు కదా, ఇష్టమే. ఒక 6 నెలల పిల్లోడు, ఒక నెల పాప బేబీ ఒక బలవంతంగా నీళ్ళు తాగలేము, బలవంతంగా వాళ్ళ అమ్మ స్తన్యపాలు ఇవ్వలేదు, బలవంతం పెడితే ఆవిడ తీసేసుకుంటాడు. అలాంటిది బలవంతం ఇదంతా రాజకీయ కుట్ర అన్నమాట. ఇది మతోన్మాదులు చేస్తున్న ప్లేయింగ్ గేమ్, దుర్మార్గమైన ఈ దుష్టుడు వాళ్ళలో ఏం చేస్తున్నాడు? మన మతంలో మనం ఇట్లనే కంపులో నాశనం అవుదాం, పాతలో పడిపోవటానికి వీలు. మనుషులు చేసిన ప్రతి ప్రయత్నములో మతమైన కులమైన అది సాతాను పాలై చేసే విధంగా చేస్తుంది. దేవుడే మానవుని కలగజేసుకోవాలి. కాబట్టి ఆ యేసయ్యను నమ్మిన మనము విగ్రహారాధన దేవుని కంటే ఎక్కువ కాదు. ఏది ప్రేమించొద్దు అది విగ్రహారాధన అవుతుంది. దేవుని ఎక్కువ ప్రేమించాలి. ఆ దేవుని ప్రేమను బట్టే అందరికీ తల్లిదండ్రులను ప్రేమించడము, భార్యను ప్రేమించడము, పిల్లల్ని ప్రేమించడము, పొరుగు వారిని ప్రేమించడము, దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, హత్య చేయకూడదు. దేవుడు స్వరూపం, దేవుడు రూపంలో పుట్టించిన ఆ మనిషిని చంపడము ఎంత నేరం! మత పేరిట, కుల పేరిట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, వాళ్ళలో ఉన్న దయ్యం చంపాలి, వాళ్ళలో ఉన్న ఏమిది పాప గుణాన్ని చంపాలి. నీ ప్రార్థన ద్వారా, నీ ఆత్మీయ పోరాటం ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా, సువార్త వాక్యం ద్వారా ఆ చీకటిని చంపేసి వెలుగుతో నింపబడే విధంగా సువార్త ప్రకటించమన్నాడు. సువార్త ప్రకటించమంటే గోరఖంలో ఒక బస్టాండ్లో ఒక బ్రదర్, ఒక అబ్బాయి యవనస్తుడు సువార్త కరపత్రాలు ఇస్తే కొంతమంది మతోన్మాదులు గాయి గతరకాలం చేశారు. అదేదో పెద్ద ఏదో వ్యభిచారాన్ని పట్టుకొని అబ్బా నిలదీసినట్టు, లేకపోతే తాగుబోతుడు, తిరుగుబోతుడు, దొంగతనం చేసే వ్యక్తిని వాడు, అసంటి వాళ్ళ వ్యక్తులు అలా చేస్తే వాడు ఉంటాడా? వాడు మార్పు కలుగుతుంది. అరే ఇంతమందిలో అవమానపరిచారు నన్ను, ఎందుకంటే ఈ దొంగతనాన్ని బట్టి, ఈ వ్యభిచారాన్ని బట్టి, ఎదుగో ఇలాంటి మోసం చేయడం బట్టి అని భయం ఉంటుంది. సువార్త చెప్పి మంచి, నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడుగా నాకు మంచిగా అనిపించినప్పుడు తోటి వారికి చెప్పమని, నిన్ను వాళ్ళని పొరుగువని. ఆయన చేసిన వ్యక్తిని ఏం చేశారు? దేశద్రోహిగా గగ్గోలు పెడుతూ, ఆడ పోలీసుడు కూడా, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు కూడా ఏకీభవిస్తున్నారు. నానా బౌతులు మాట్లాడి, మోకరిల్లింపజేసి, ముక్కుకు 4 రాసి, అమ్మాయిని చెడాయించిన వాడిని అట్లా చేయాలి. ఇంకోసారి వాడికి అదస్తుంది. ఇంకో తోటి వాళ్ళకు ప్రయాణం చేసేటప్పుడు తలగని అంటే తలగలేని స్థలంలో తలగే విధంగా చేస్తారు గాడిదలు. బస్ ఎక్కేటప్పుడు కానీ, బస్ స్టాండ్లో కానీ. అలాంటి మతోన్మాదులు గాడిదలు ఉన్నారు. మొన్న నేను కరీంనగర్ నుంచి జగిత్యాల పోతున్నప్పుడు చెప్తున్నాను, సీట్లో లేడీస్కి ఉన్నప్పుడు నిలబడతారు కదా, ఆ నిలబడినప్పుడు కరెక్ట్ ఆమె తలకు వాని యొక్క కదులుతుందన్నమాట. అప్పుడు లైట్లు బంద్ చేస్తారు కదండి, అట్లా వెంటనే అక్కడ పక్క పొంటున్నాడు కొంచెము, ఏ కులమైతే ఏ మతం అవుతుందండి, ఎవరి ద్వారా ఇలాంటి దుష్టకాలం ఉన్న మనకి చంప చెల్లమని చెప్పాను, వేసుకొట్టా. ఎందుకంటే ఆమె ఇబ్బంది పడుతుంది. సీటు కొరిగినట్టు ఉండి కరెక్ట్ వాడు
మొఖానికి వస్తుంది అన్నమాట. వాడు వనిఫీర్ పోస్తే అవయం తగులుతుంది అనమాట పాయింట్ నుంచి. నిలబడకుండా ఊరికే బస్సు ఎత్తేసి కొంచెం బ్రేక్ వేసేటప్పుడు, సడన్ బ్రేక్ వేసేటప్పుడు కానీ రోడ్డు మీద స్పీడ్గా పోకుండా కంట్రోల్గా ఏమంటారు స్పీడ్ బ్రేకర్లు ఉన్నప్పుడు ఇంతే, అది కొంచెం అయితే వీడు ఇంకెక్కువ మీద పడేటోళ్ళు గాడుదలు ఉన్నారు. అదేమంటే బస్సు ప్రాబ్లం ఉంటుంది. అసొంటోని చెయ్యి. అంకుల్స్ లేదు, ఎవరస్తులు లేరు, ముసలు సైతం ఇలాంటి స్వభావం ఉంటుంది. ఎందుకంటే కామం, జారత్వం యొక్క స్వభావం. అలాంటి వాళ్ళను ముక్కు నాలుగు రాయాలి. అలాంటి కొంతమంది గమనిస్తారు కదా, ఆ లేడీస్ కూడా అవమానంగా, ఆ యవన బిడ్డలు కూడా అవమానంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే చెప్తే అంత గలీజ్ ఉంటుందని. ఆ చూస్తే అప్పుడు వీడియోలో ఏదో నిలబడేది మంచిగా లేదు, అమర్యాదగా నిలబడ్డాడు, అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు ఆ అమ్మాయి పట్ల, ఆ అబ్బాయి పట్ల, ఆ పెద్ద ఆమె పట్ల. ఏంది ఇది అంత అని చెప్పి అట్లా చేయి, వాడికి భయం ఉంటుంది. ఒక సువార్త, అరే నమ్మినది నీకు చెప్పినప్పుడు నీకేంటి నొప్పి? భారత రాజ్యాంగం చెప్తుంది, ఆర్టికల్ 1923, ఎవరి మతం వాళ్ళు స్వేచ్ఛగా చేయాలి. దానిలో ఏముండేది? కావాలంటే నీ కండ కావరం అయితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. చట్టం నీ చేతిలో పెట్టుకొని ఒక దొంగను, ఒక హంతకుని, ఒక వ్యభిచారుని, ఒక కీడు చేసేవాడిని, ఇతరులకు అపాయం చేసేవాడిని ఒక మోసగానిలాగా ఏం చేశాడు? నువ్వు దమ్ముంటే నువ్వు చెప్పుకో నీ మతాన్ని. నీకు సత్తా లేదు, దానిలో లేదు కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద పడడం, అమాయకుల మీద పెద్ద ఏదో సాధించినట్టు. అరే జయ శ్రీరామ్ అంటే ఏంటిది? దానిలో ఏమొస్తుంది? ఉన్మాదం తప్ప, దుర్మార్గత తప్ప అనిపించడం. అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఏమో బొట్టు తీసుకొచ్చిండు, ఆ బొట్టు పెట్టి శ్రీరామను చెంపలేసుకో అని బస్కిల్ తీపిచ్చు. ఇంకోసారి చేస్తే చూడు, ఇప్పుడు బతికిపోయినామని మొత్తం సాహిత్యాలన్నీ చింపేసి చెత్తగుప్పట్లో, అంటే పాంప్లెట్ కరపత్రాలు చింపేసి, ఆ బుక్లెట్ చింపేసి అతన్ని పై రూపంలో అలా చేసి ఉండొచ్చు. కానీ అతని మనసులో ఉన్నది క్రీస్తుని ప్రేమను తొలగిస్తారండి? చంపేస్తారా గాడిదలు? అభిమానం అట్లా చేస్తే ఇంకా ఉన్మాదంగా ఇంకా కరుడు కట్టిన భక్తుడిగా ఎదుగుతాడు. మాట చంపేస్తారు కదా గాడిదలు. ఇంకేమన్నా మీ చేతనైతే గదే కదా, మీ మతం నమ్మిన విధానం, మీ దేవతలు చెప్పింది అదే కదరా గాడిదలు. మనుషులో ఉన్న రాక్షసతనము నీ మంచితనంతో చంపి, అది ఆధ్యాత్మికమైనటువంటి భక్తి సాధన. ఆ సత్తా ఉంటే చాలా భయంకరమైన ఉన్మాదం. అరే ఎవరికి స్వతంత్రము, ఎవరి మతం వారి స్వతంత్రము, స్వేచ్ఛ ఉంది చెప్పటానికి. కావాలంటే నువ్వు పోలీస్ ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం ఎదుర్కోవటానికి. ఇప్పుడు మొత్తం అక్కడ అసోసియేషన్ మొత్తం పోలీసు కంప్లైంట్ చేసి అది సర్క్యులేషన్ అవుతుంది. ఆ ఎస్ఐ సర్క్యులేషన్ కావద్దు, మేము చర్యలు తీసుకుంటున్నాం, కేసు పెట్టాం, ఎవరెవరు కొంతమంది దొరికారు, మేము కంట్రోల్ తీసుకున్నాం అని చెప్పే విధానం. ఈ అధికారులు కూడా ఈ మతోన్మాదులు ఏం చెప్తారని నమ్ముతున్నారు. కొట్టడం, తిట్టడం, అవమానపరచడం, మళ్ళీ వాళ్ళు చెప్పిందే కేసు వేయాలి. కంపల్సరీ భారత రాజ్యం యొక్క చట్టము మనకు అవగాహన కలిగి ఉండాలి, నిలబడాలి. కొట్టని తిట్టని. ఎస్, ఎందుకంటే క్రైస్తవ మొద్దు నిద్ర తొలగించడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. ఇలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. మెలుకోండి. నిద్రబోతులు సుఖభోగము కలిగిన వారు పాట తీయటానికి దేవుడు కొంతమందిని లేవనెత్తటానికి చేస్తున్నాడు. భక్తినత చాలా పెరిగిపోయింది కదా, ఓదికి ఇటువైపున ఓదికి మతోన్మాదులు తాట తీయటానికి చేస్తున్నాడు. కంపల్సరీ కొన్ని రోజులు ఇప్పుడు అంత్యదినాలు సంభవించింది కాబట్టి ఇవన్నీ జరగాలని ముందే దేవుడు చెప్పాడు. కాబట్టి ఇంకా కసి పెరగాలి. వాళ్ళ భయంతో భక్తి పోతే నువ్వు భక్తుడు ఎందుకండి? భక్తి చేస్తే తెగింపు రావాలి, తెగువ రావాలి. ఏం కావాలి? తెగింపు. ఆ తెగువ, ఆ స్ఫూర్తి రావాలి. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు కొరకు నింద అవమానపరచడం ఆయనకు గొప్ప ఆశీర్వాదం అండి. ఆశీర్వాదం పరమునకు చేరిపోయే విధంగా బుద్ధివంతుడు కాబట్టి దేవుని వైపు నడిపిస్తున్నాడు, దేవుని వైపున తెలియజేస్తున్నాడు. రండి పరమునకు. బుద్ధివంతుడైతే పరమునకు జీవ మార్గములో నడిచి 10 మంది నడిపిస్తాడు. అందుకోసం చెప్పటానికి ఈ లోకానికి బుద్ధిహీనులది కదా ఈ లోకమంతా. ఈ బుద్ధిలో నువ్వు నాలాగలేదు డిఫరెంట్గా ఉన్నావని చెప్పి అలా చేస్తారు. లోకము తన బుద్ధిహీనత ఉన్న వాళ్ళను ప్రేమిస్తారు, బుద్ధివంతులను ప్రేమించారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చదవండి కొలస్సీ 6 అయిపోయిందా? వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి, అవిధేయులు అంటే అవిధేయ కుమారుల మీదికి వచ్చును. అవిధేయులు అది ధనాపేక్ష అంటే ఏంటి తెలుసా అండి? విగ్రహారాధనలైన ధనాపేక్ష అంటే దేవుని కొరకు ఖర్చు పెట్టకుండా వాళ్ళ సుఖభోగాలకి, తిండికి, బట్టకు, జలసాలకు, కింద ఏమున్నది బాటము లోభత్వము. కొంతమంది పెళ్ళికి పిడిసేయరు, దేవుని కంటే మొండి చూపు చూస్తారు. కానీ వాళ్ళ సుఖభోగాలకు, వాళ్ళ ముఖాలకు కాస్మెటిక్స్ ఎన్ని వేలున్నా ఎన్ని వందలున్నా కొంటారు, ముఖానికి రాసుకుంటారు, బట్టలకు, తిండికి, వాళ్ళ సుఖభోగాలకు. ఎన్ని ఫీజులైనా ఎన్ని లక్షలైన అన్నీ పెట్టుకుంటారు. కానీ దేవునికి మాత్రము, దేవుని రాజ్యానికి, దేవుని కార్యానికి, దేవుని రాజ్య స్థాపనకు, విస్తరణకు మాత్రము మొండి చేయి చూపిస్తారు. ఈ లోబులు పరలోకానికి అంటే జీవ మార్గములో నడిపించబడారు. అందుకోసమే అంటున్నాడు 6వ వచనం, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల అంటే అవిధేయత కలిగి ఉన్నావు కాబట్టి వాళ్ళ మీదికి వచ్చును. పూర్వ వారి మధ్యలో జీవించుచున్నప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 8వ వచనం, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటి అన్నిటిని విసర్జించుడి. ఇవన్నిటిని విసర్జించాలి. కోపం, అది ఇందాక చెప్పాను, నీ ఎదుటి వ్యక్తిని, నీ స్నేహితుడికి లేకపోతే నీ సహోదరుడికి క్షమించలేకుండా ఆ కోపము ఆగ్రహముగా, విద్వేషంగా, ద్వేషంగా ఉంటే అది ప్రమాదం. అందుకోసమే నరుని కోపం దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ కోపం పోవాల్సిన విధానం. ఒకవేళ ఉంటే అది ఆ ఘోరమైన ఆవేశంగా, ఊగిపోయే విధంగా, ద్వేషంగా అయిపోతుంది. అందుకోసమే అప్పుడు తద్వారా ఏమైతే తెలుసా, దుష్టత్వంలో పడగొట్టే విధంగా ఉంటుంది. దూషించే విధంగా అవుతుంది. మీ నోటి బూతులు పలకకూడదు. పలకమన్నాడా? ఎట్లా పడుతుంది. అందుకోసమే మతోన్మాదులు చాలా, వీళ్ళు మాట కూడా వ్యతిరేకం చెప్పారు కాబట్టి వీళ్ళకి తోముదామని చేస్తున్నారు. తోమితే వాళ్ళని కొడితే దేవుడు కొట్టినట్టు రాబాయ్, తెలుసుకోండి. అకౌంట్లో చేరిపోతుంది. మీరు చేసిన రాద్ధాంతం రికార్డు చేస్తున్నాడు దేవుడు. కులము రాదు, అప్పుడు మతము రాదు, మనుషులు రారు. అందుకోసం మన ప్రజాస్వామ్యంలో ఒక నిలకడ ఉండేది. ఒకసారి ఈ ప్రభుత్వం ఎందుకు, ఒకసారి ఆ ప్రభుత్వం ఎందుకు, ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలకే అంగీకరించారు. ఒకరికేమో అన్యాయం జరుగుతుంది, ఒకరికేమో ఉండదు. ఇప్పుడు బస్సులో ఇప్పుడు స్త్రీలకు ఉంది, ఆ స్త్రీలే ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ఉచిత బస్ టికెట్ ఏంది ఇదంతా రాద్యత. ఎందుకంటే బస్సులలో ఇబ్బంది కలిగే విధంగా కలిగినప్పుడు వాళ్ళే కోరుకుంటారు, మళ్ళీ వాళ్ళే అసహనం. ప్రజలు నిలకడలేదు. గడుకోషిత గాడిద రోగం. ఎప్పుడేం మాట్లాడదో లేదు, ఎప్పుడేం చేస్తుందో లేదు. సిచ్యువేషన్ బట్టి, వాతావరణాన్ని బట్టి మారిపోతూ ఉంటారండి. మాట నిలబడరు.
ఏది కోరుకుంటే దాని మీద నిలబడరు. అంతా అది నోరా తాటి అట్లా ఉంటుంది అన్నమాట మనుషులది. అందరూ అసలు ఇప్పుడు అలవాటు అయిపోయిన రాజకీయ నాయకులు, ఓహో ప్రజల నాడు అదే అబద్ధాలు వాగ్దానం చేసి రాయాడు. మరి ఇచ్చిరా ప్రతి ఒక్కరికి, పేదవారికి నేను 15 లక్షలు మీ ఖాతాలో, ఏడు ఆ ఖాతాలు లేవు, ఏమి లేవు. పోనీ రైతాంగానికి క్షమాపణ అంటే ఏంటిది, లోన్లు మాఫీ చేస్తున్నారా? పెద్ద పెద్ద బడాబాబుల యొక్క లోన్లు మాఫీ చేస్తున్నారు. గరాయి బటావో ఏంటిది, ఏం లేదు. బేటీ పడావో బచావో ఏంటిది, ఆ బేటీనే ఇప్పుడు చేస్తున్న ఘోరంగా వ్యతిరేకం. మణిపూర్లో ఊరేగింపించారు ఒక స్త్రీ. అంటే మతము ఉంటేనే స్త్రీ, ఇక మతము వేరే మతం అయితే స్త్రీలు కాదండి. ఈ దేశము స్త్రీలను గౌరవించడం, దేవతలు గౌరవించడం ఏమైంది? ఇదంతా పేరుకేనా? బస్సులు రాస్తారనమాట స్త్రీలను గౌరవించడం. ఇప్పుడు ఎవరు లేరు, స్త్రీలను ఎవరు గౌరవిస్తారు? ఎవరి సీట్లో వాళ్ళు ఇంకా 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 ఉచితం కావాలి మీకు, ఇంకా సీట్లు కావాలని దానిలో ఎవరు పడితే వాళ్ళు. కొంతమంది డిమాండ్ చేస్తారు, ఇదంటే ఏంటి అమ్మా, దానిలో కొట్లాట. ఇప్పుడు ఒక వృద్ధులని గౌరవం లేదు, స్త్రీలని గౌరవం లేదు, అంత విచ్చలవిడిగా అయిపోతుంది. ఈ విచ్చలవిడితనంను కప్పిపుచ్చుకోవటానికి, ఈ వాగ్దానం, దొంగ వాగ్దానం కప్పిపుచ్చుకోవటానికి మత ద్వేషము పెంచి దాని కొట్టుకెళ్ళాడు. మత లేక కొట్టుకోవడం తప్పించి ఎవరు ఉన్నదా? అభివృద్ధి లేదు, అడికేశారు. ఇప్పుడు ముస్లింలు హిందువులు అయిపోయింది. ఇప్పుడు వాడు సెక్యూరిటీ, మరి భారతదేశంలో సెక్యూరిటీ అసలు కాశ్మీర్ కాపాడుకునే విధంగా ఫస్ట్ నుంచి ఉన్నప్పుడు మరి నిఘా ఎటుపోయింది, భద్రత ఎటుపోయింది? అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చూడు, మేము వస్తే మొత్తం దున్నెత్తాం, పొడిచెత్తాం, చేసేస్తాం అని ఉండే. మరి ఇప్పుడు ఏం చేసి దున్నిరా, పొడిచిరా, ఏమి? అని ఉగ్రవాదులు ఎట్లా వచ్చారు? వాళ్ళు ఎట్లా పారిపోయారు? వాడు వచ్చారు అనుకో, మరి ఎట్లా పారిపోతారు వాళ్ళు? క్షణంలో కళ్ళు మూసి తిరిగే వాళ్ళు నిఘా అప్రమత్తం ఉండాలి, వెంటనే సైలెంట్. వాడు 5 నిమిషాలు పారిపోతాడండి. అది ఎంత పని అయిపోయిందని చెప్పి వెంటనే మన దేశానికి ఇజ్జత్గా సవాల్. అంత డొలతనం మన భద్రత ఇది అని చెప్పి ఛాలెంజ్గా తీసుకుని తొందరగా అప్రమత్తమయ్యి ఆడికి వచ్చిండు హోంమంత్రి. చేస్తే ఆమె అమ్మనంబూతు మాట్లాడు, ఆమె వ్యతిరేకం అది చెప్పారు. అది మీడియా, ఎందుకంటే గోధి మీడియా అది చూపెట్టారు. ఆమె ఎంత వేదన చెంది ఆ ప్రభుత్వాన్ని ఎంత మీరు ఏం చేస్తున్నారు, మీరు భద్రత అని చెప్పి అని ఆమె చెప్తున్న వాయిస్ ఇస్తలేరు. ఎంతో ఓదార్పు ఎత్తి మీద చేతి పెట్టినట్టుగా ఇది ఈ కులంలో ఉన్న, మత్తులో ఉన్న, ఈ మతంలో ఉన్న గాడుదలు చెప్తారు. ఓ బీజేపీ, అరే కాంగ్రెస్ ఉన్నప్పుడు మనం ఎలా విమర్శిస్తాం, బీజేపీని అలా విమర్శించడానికి లేదా? ఏ కులము, ఏ మతం ఎవరు ఉద్ధరించరు, ఏ పార్టీ వాళ్ళు అవకాశవాదులండి. న్యాయమే కోరుకోలే. ఏ కులంలో ఉన్నా, క్రిస్టియన్ చచ్చిపోయాడు, ముస్లిం చచ్చిపోయాడు, హిందువులను ఇప్పుడు చంపేశారు. బట్ ఉగ్రవాదికి కులము, మతం అని ఉండదు. వానికి ఏంది తెలుసా, అది మతం పేరిట చంపిన వానికి ఆ భూభాగం ఏదో ఒక వంకతో దాన్ని కాజేయాలి. మత పేరిటనో లేకపోతే కులం పేరిటో ఏదో. ఉగ్రవాదానికి కులం ఏందండి, మతం ఏందండి? వానికి అడ్డొచ్చిన వాడు వాని మతం ఉన్నవాడిని కూడా చంపేస్తాడు. నాకు అంగీకరిస్తలేవు కానీ హిందువు లేదు మళ్ళీ అది లేపడము, కంపు లేపడము. ప్లస్ ఇప్పుడు దేశంలో ఇప్పుడు చూడు అన్ని రాజకీయ నాయకులు అందరూ ఏకీభవిస్తలేరు. అందరమే ఏకీభవించలేదు. దేశ భద్రత అన్నప్పుడు కులం ఉండదు, మతం ఉండదు, అందరూ మనం పౌరులుగా ఏకీభవించాలి కంపల్సరీ. చిన్న దేశం, తక్కువ భద్రత ఉంది, తక్కువ మిజైల్స్ ఉన్నాయి, తక్కువ రక్షణ ఉంది. వాళ్ళకే అట్లున్నప్పుడు మన భారతదేశంలో ప్రజాస్వామ్యం, అది గొప్ప ప్రజాస్వామ్యంలో ఎంత రక్షణ బలగం ఉంది మనకు. సరైన వ్యూహకర్తలుగా చేసి నిజంగా మంత్రాలు చేసి వాళ్ళను ఇంకోసారి చూసినా, తలుచుకున్నా, ఏలుబెట్టినా అంత థ్రెట్, అంత భయము, భ్రాంతులు కల్పించాలి. అప్పుడు భారతదేశం వైపు చూస్తున్న వాడికి అన్నీ 1-2గా పడాలి, ముచ్చెమటలతో వణికిపోవాలి.
అట్లా చూడాలి కానీ ఏది ఇదంతా సిగ్గిపోయే విధంగా ఇంటర్నేషనల్ అంటే దేశాలు చూస్తున్నారే. మన దేశం ఎంత స్వతంత్రంగా ఉంది, గౌరవం, భారతదేశము ఎంతో స్త్రీలను గౌరవించే విధంగా గాంధీ అసత్య మార్గంలో అంటే ఏమంటారు అహింస మార్గంలో, అసత్యం అంటే సత్యాగ్రహ మార్గంలో, అహింస మార్గంలో గాంధీ పోరాటం చేసి స్వతంత్రం తీసుకొచ్చి మహనీయులను, అంబేద్కర్ను, గాంధీలను గొప్పగా చేస్తున్నారు. వీళ్ళ కృషి ఇంత అంత కదా, దేశ ప్రగతికి ఎంతో చేశారు. ఒకళ్ళు స్వతంత్రం తీసుకొస్తే ఒకళ్ళు తన రాజ్యాంగం ద్వారా, తన కలము ద్వారా దేశాన్ని ఒక తాటి కిందకి తీసుకొస్తున్నారు. కులం లేదు, మతం లేదు, అందరూ మంచిగా భావజాలం కలిగి మరి న్యాయంగా, ధర్మంగా అందరూ ఫలాలు పంచుకోవాలి, అందరి వర్గాలు పిలుపబడుతున్న వారికి న్యాయం జరగాలి. ఇలాగ చేసినప్పుడు చేసిన వారిని కొనియాడుతే దేశంలో మనల్ని వాళ్ళ భావజాలం వాళ్ళ భావజాలము తొలగించారు, దరిద్రం నెలకొల్పి కేవలం ఫోటోలకు దండలేసి అప్పుడు మంది ఉపన్యాసం చేస్తే అయిపోతుందా? వాళ్ళ ఇజం ఎట్టిపోయిందండి. ప్రతి ఒక్కరు స్వార్థగాడుదలు రాజకీయ నాయకులు ప్రజలు పిచ్చోలు చేస్తున్నారు. కాబట్టి దేవుని కృప ద్వారానే తప్ప మంచి న్యాయపదంగా పరిపాలించి న్యాయంగా పక్షంన ఏ కులం, ఏ మతం లేనటువంటి నిస్వార్థులు రాజకీయ నాయకులు కావాలి. ఇట్లున్నారు కాబట్టే రౌడీలు, హత్యకోరుతనము, చాలా ఎంత మానభంగం చేస్తే, ఎంత హత్యలు చేస్తే, ఎంత రౌడీజం చేస్తే అంత పేరు వాళ్ళనే ఇప్పుడు నాయకులుగా చలామణి అవుతున్నారు. నీతిమంతులు ఉంటే దేశానికి క్షేమం, రాష్ట్రాల క్షేమం, జిల్లాల క్షేమం, మండలానికి, కాన్స్టిట్యూషన్ క్షేమం. అలాంటి నాయకులు కావటానికి కృషి చేయాలి అన్ని వర్గాల వాళ్ళు. అయితే ఏ వర్గం ఏటున్నది కానీ క్రైస్తవులు మాత్రం అలాంటిగా జీవించే విధంగా దేవుడు మనకు ప్రేరేపిస్తున్న, కృప చూపిస్తూ మనకు అవకాశం ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ మన జీవితంలో తొలగించుకోమంటున్నాడు, కొలెస్ట్రాల్ విసర్జించమంటున్నాడు. నోటితో కలిసిన అంటే బూతులు కూడా, ఎందుకంటే దేవుని దూషణ చేసేవారుగా అవుతాం, దేవుని నామాన్ని అవమానపరిచిన వారం అవుతాం, ఆయన పేరును దూషించే విధంగా అవుతుంది అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మరి ఎలాగా, ఎవరి వల్ల మనకి సాధ్యమంటే క్రీస్తే మనకు బుద్ధి చెప్పేవాడు, మనకు బుద్ధి కలిగించేవాడు. చూడండి, కొలెస్సి 2వ అధ్యాయం 3వ వచనంలో ఉంది కదా, ఎవరి దగ్గర ఉంది బుద్ధి? చూద్దాం. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. గుప్త నిధుల కోసం ఎన్ని అగచాట్లు, ఎన్ని పోరాటాలు, ఎన్ని ప్రయత్నాలు చేస్తారన్నమాట. పలాని కాడ గుప్త నిధులు ఉన్నాయి బంగారం కోసం. ఇదిగో బంగారం లాంటి మాట చెప్పాడు. బుద్ధివంతులు ఏమవుతున్నారు చెప్పండి? పరమునకు చేరే జీవ మార్గములో నడుచుచున్నారు. ఇప్పుడు బుద్ధి ఎక్కడి నుండి దొరుకుతుంది? మన సొంత ప్రయత్నాల వల్ల దొరకదు, అది క్రీస్తులోనే ఉంది బుద్ధి. ఎస్, జ్ఞానము సర్వ సంపదలు గుప్తములై ఉన్నాయి. దేవుడే మనకు బుద్ధి ఇవ్వాలి. బుద్ధి దైత్యం. ఏ బుద్ధి? 10 సమాజంలో మంచి పేరు పొందటానికి బుద్ధి కాదు, అది నీకు తెలియకుండా వచ్చేస్తుంది. నీతిగా బ్రతికే కోరు వారికి బుద్ధిమంతులు కనబడతాం. ధర్మంగా కోరి నిజంగా ధర్మం, ఆ ధర్మంలో నీతి, న్యాయము, సత్యము, నిత్య జీవానికి పోయేటువంటి మార్గము, ఆ ధర్మం మనని బుద్ధివంతులుగా చూస్తుంది. కానీ మతవేషంతో వెండి అసలు అది ఒక వర్గానికి, కొన్ని వర్గాలకు అది మనుషులే కాదు ఒకే వర్గమే అని చెప్పి ధర్మం అని చెప్తా చూడు, సనాతన ధర్మం కోసం అదంతా క్రాష్. అది చరిత్ర లేనిది. చరిత్ర ఉన్నట్టుగా
మీడియా కవరింగ్ చేస్తుంది. అలానే అలాంటి ఆ మతోన్మాదు యొక్క భావజాలం ఉన్నవారు, సనాతన ధర్మం అనే భావజాలం ఉన్నవారు అంత వక్రించి మొత్తం కగనగాలు చేసిన చరిత్ర మారదు. చరిత్ర మాసిపోదు. చరిత్రనే. ఎంత నువ్వు వక్రించినా అబద్ధం ఎన్నడికి మారదు. అబద్ధము ఎన్నడికి ఆ ధర్మములో అబద్ధముతో చెబుతున్నది ఎప్పటికైనా అబద్ధమే. అది ఎన్నడికి నిలబడదు. మారదని నిలబడదు. అది సత్యమే వజయత్. మళ్ళీ యానోడుతో చెప్తారు, సత్యమే గెలుస్తుంది ఎప్పటికైనా. ఆ సత్యస్వరూపే యేసు ప్రభు. హల్లెలూయా. ఎంతో హేమీలు. గ్రీక్ సామ్రాజ్యం ఓడిపోయింది, మాదేళ్ళ పారసిక సామ్రాజ్యం ఓడిపోయింది, బబులోను సామ్రాజ్యం ఓడిపోయింది, రోమయులకు ఓడిపోయింది. వాళ్ళే కంట్రోల్ చేయలేకపోయింది క్రైస్తత్వం, సువార్త. ఈ మోడీ ప్రభుత్వం వస్తే మోడీ పారిపోయే విధంగా చేసుకోవటం తప్పించేం లేదు. చంపడాలు, హింసించడాలు, కేసులు పెట్టడము, అంత రకరకాలుగా హింసలు పెట్టే విధంగా ఉండొచ్చు. కానీ హింసలో బంగాళగా గొప్పగా ఏమైపోతుంది, ఉజ్జీవం అవుతుంది, బుద్ధివంతులుగా అవుతారు. అది క్రీస్తులోనే ఉంది, బుద్ధివంతులుగా. హల్లెలూయా. మెలిని బంగారములాగా దగదగ మెరిసే ప్రకాశవంతమైన తేజస్. భక్తులకు నువ్వు ధనం ఇచ్చిన వాళ్ళు చెడిపోతారు, కానీ హింసిస్తే రాటుగా తయారవుతారు. ఇంకా మెలిని బంగారులాగా ప్రకాశపడతారు, ఇంకా బుద్ధిమంతులుగా అవుతారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది క్రీస్తులో ఉంది, బుద్ధివంతులుగా. ఇంకా బుద్ధున్న కన్యకులుగా మారిపోతారు. యేసయ్య రాకడకు ఇంకా బలంగా ఎదురు చూస్తారు. ప్రార్థనలో, వాక్యములో యేసయ్య రాకడకు ఎదురు చూస్తారు. బుద్ధివంతులైతే దివిటీలు వెలిగించుకొని తమ సిద్ధులలో నూనె పోసుకొని ఇంకా సిద్ధంగా ఉంటారు. హల్లెలూయా. బుద్ధిహీనులైతే అప్పటి మందమే హింసలు రాగానే కొంచెం ఇబ్బంది అవుతారు, పారిపోతారు. నకిలీ సరుకులంతా తీసేయటని వీళ్ళు వాడుకుంటుండే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సామెతలు 2వ అధ్యాయము 11వ వచనం. బుద్ధి నిన్ను కాపాడును, దుష్టత్వం నుంచి కాపాడును, పాతాళం నుండి కాపాడునా. వివేచన నీకు కావలి కాయును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బుద్ధి ఎలా కాపాడుతుంది చెప్పండి? పాతాల నుండి కాపాడుతుంది, దుష్టత్వం నుండి కాపాడుతుంది, దుర్మార్గత నుండి కాపాడుతుంది. కాబట్టి బుద్ధి నిన్ను కాపాడుతుంది, వివేచన నిన్ను కావలి. వివేచన ఉండాలి. పాముల వలె వివేచన, పావురం వలె నిష్కలంకంగా, నిష్కాపాఠ్యంగా ఈ లోకంలో మనల్ని తోడేళ్ళ మధ్యలో గొర్రెలు పంపించినట్టుగా పంపిస్తానన్నాడు దేవుడు. తోడేళ్ళు వాళ్ళ మధ్యలో ఎలా ఉండాలి మనము? పావురం వలె నిష్కాపాఠ్యంగా, నిష్కలంకంగా ఉండాలి. మరి పావుల వలె వివేకులై ఉండాలి. వివేకులు. అది పెద్ద భూకంప వచ్చినా, సంపదమని చూసినా అక్కడదక్కడే అది మాయమవుతుంది. అట్లాగా వివేచన, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నిన్ను కావలి కాయ. ప్రైజ్ ది లార్డ్. మూలవాక్యం ఉంది, బుద్ధివంతులైతే పరమున జీవమార్గములో నడిచేదారు. బుద్ధిగా ఇప్పుడు బుద్ధి పొందుకోవటానికి వచ్చాం మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చివరిగా దానియేలు గ్రంథము ఇంకా అయిపోతుంది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధివంతులమైతే బుద్ధివంతులైతే చదవండి 3వ వచనం.
బుద్ధివంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బుద్ధివంతులైతే అని చెప్పి ఆకాశ జ్యోతుల వలె ఉంటారు. వాళ్ళు నీతి మార్గం నడుస్తూ నలుగురిని నడిపిస్తారు. అప్పుడు నిరంతరము నక్షత్రం వలె ప్రకాశిస్తారు. ఏం చేస్తారు? ప్రకాశిస్తారు. దిమ్ము గారు, చీకటిమయం గారు ప్రకాశిస్తారు, తేజస్సు కలిగి ఉంటారు. హల్లెలూయా. దేవుని పట్ల లాంటి బుద్ధివంతులు కావాలి. బుద్ధివంతులు అవుతే మనం అలసిపోం. మనం దేవుని కార్యం కోసం మనం ప్రయాణం చేస్తే ప్రయాణం పోయాచే వరకునే అలసిపోయి తెలిసిపోతున్నది. ఇదా ప్రకాశం? ఇదా ఎందుకు అలసిపోతారమండి? దేవుని కార్యములు ఆసక్తిగా పాలు పొందితే అలుపు ఉండదు. ఏమొస్తుంది? ఇంకా ఊపు ఉంటుంది. ఈ డైలాగులు వాళ్ళు కొడతారండి. మనం దేవుని కార్యాలు పాలు పొందిన కొద్ది ఏం చేయాలి? ఊపు రావాలి, అంటే ప్రకాశం రావాలి. జ్యోతుల వలె మనము నిరంతరము ప్రకాశించేటట్లుగా బుద్ధివంతులు కావాలి మనం. హల్లెలూయా. బుద్ధివంతుడు పరమునకు చేరుటకు జీవమార్గంలో నడుచుచు నలుగురిని నడిపిస్తాడు. కాబట్టి అట్టి అనుగ్రహం మనకు కలగచేయుటకు, బుద్ధివంతులుగా తీర్చుటకు, పరమునకు జీవ మార్గంలో నడిచే విధంగా మనల్ని పొరుగొల్పుతూ నలుగురిని పొరుగొల్పే విధంగా, ప్రేరేపించబడే విధంగా మనల్ని క్షమిస్తూ మనల్ని పరిశుద్ధపరిచే విధంగా, ఆయన జీవంలో పాలు పొందే విధంగా, ఆయన జీవంలో పాలు పొందిన కొద్దీ పరమునకు నువ్వేమైపోతున్నావు? జీవ మార్గంలో దగ్గర అవుతున్నావు. ఆయన మార్గంలో స్థిరపరిచి ఆయన నామాన్ని గణపరిచే విధంగా నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ వారములో ఉన్న బుద్ధిహీనత కలిగేటువంటి మాటలు, క్రియలు, ఆలోచనలు, వాటన్నిటిని విడుదల పొందుకుందాం. యేసు రక్తం ద్వారా కడుక్కుందాము. ఇదిగో ఇందాక చెప్పబడ్డది కదా, కొలసి భూ సంబంధమైన వాటిని మీ భూమి మీద ఉన్న మీ అవయవాలకు ఇలాంటి దుర్నీతికి, అపవిత్రతకు, కామకత్వానికి, జారత్వానికి, కామతూర్తకు, అలాగనే ధనాపేక్షకు మొదలైన వాటి మీద ప్రభావం అయితే దైవ ఉగ్రత, అవిధేయత కలిగిన వారికి దైవ ఉగ్రత వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి ఇవన్నిటి నుండి విడుదల పొందుకుందాం, దైవ అనుగ్రహం పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యాల చేత దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఇదిగో ఈ పగటి కాలంలో నీ వాక్యం విన్న బిడ్డలు ప్రభువా, కింద ఉన్నటువంటి పాతాళములో అయ్యా ప్రభావం ఉన్నది, పాతాళం ఉన్నది. అయితే బుద్ధివంతుడు పరమునకు జీవ మార్గం నడుచుండని నీ వాక్యం ఉంది తండ్రి. మేము బుద్ధివంతులకు ఎవరికి వారుగా అనుకునే విధంగా ప్రభా అయ్యా ఉన్న స్వభావం ఉన్నది. అయితే ఈరోజు నీ వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు అవును కదా, మా మాటలు చూసినప్పుడు, మా చర్యలు చూసినప్పుడు, మా నిర్ణయాలు చూసినప్పుడు, మా నడవడి చూసినప్పుడు బుద్ధిహీనత కలిగి ఉన్నా. బుద్ధి అయితే మనల్ని కాపాడుతుంది. అది ఎక్కడ దొరుకుతుంది? క్రీస్తు నుండే దొరుకుతుంది. బుద్ధి ఫస్ట్ బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయనలో గుప్తములై ఉన్నాయి. గుప్తములు అంటే గుప్త నిధుల్లాగా బుద్ధి దొరుకుతుంది ఆయన నుండే. అయితే అయ్యా ప్రభా, బుద్ధి లేని శ్రేష్ఠుల వల్ల నీ ఉగ్రతకు అయా ప్రభా స్తోత్రము తన అవిధేయత కలిగిన వారును ప్రభా, నువ్వు ఏదైతే చేయొద్దనే ఆ విషయాల్లో ప్రభా పడిపోయిన ప్రతి ఒక్కరు ప్రభా అయా మానసికంగా తండ్రి, అది క్రియారూపకం కాకుండానే మానసికంగా అయా ప్రభా స్తోత్రం తన అవిధేయతలు కలిగి ప్రభా స్తోత్రం తన బుద్ధిహీనత కలిగిన ఆలోచనలు, మాటలు అయా క్రియల్లో కూడా కొన్ని జరిగిన ఆ దుష్ప్రభావం ఉన్న ఆ దుష్టత్వం నుంచి కాపాడటకే మనం సమకూర్చామయ్యా. కనుక ప్రభా బుద్ధి నీ నుండి పొందుకొని ఆ బుద్ధి మనల్ని కాపాడుతూ దుష్టత్వం నుంచి, దుర్మార్గత నుంచి, ముఖ్యంగా పాతాళం నుంచి కాపాడేది
ప్రభా స్తోత్రము తండ్రి, బుద్ధి తండ్రి. ఆ బుద్ధివంతులైతే తండ్రి ఇదిగో ప్రభు జ్యోతుల వలె ప్రకాశింపడతారని, వాళ్ళు నీతి మార్గం నడుస్తూ అనేకులు నడిపించేవారు ఇదిగో నక్షత్రం వలె ప్రకాశిస్తారు నిరంతరమని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవయ్యా. అతి అనుగ్రహం మాకు కలగజేయటకు కృప చూపెట్టము తండ్రి. బుద్ధివంతుడిగా నిజంగా నీ పరమునకు ఆ జీవ మార్గం నడిపించబడాలి. నేను దేవునితో అనుబంధము కలిగి ఉండాలి. దేవుడు కోరుకున్న స్థలంలో నేను చేరిపోవాలి, పరమునకు పైకి ఎక్కాలి. అందుకోసం భూ సంబంధమైన వాటి మనసును నేను విసర్జించబడాలి. పరమున ఎదుగో యేసయ్య మరణించి తిరిగి లేచి పరమునకు చేర్చబడ్డాడు కనుక మన పౌరస్థితి పరలోకమందున్నది. ఆయన అక్కడి నుండి మనల్ని చూస్తున్నాడు, అక్కడి నుంచి పిలుస్తున్నాడు కనుక ఆయన పిలుపుకు లోబడి, ఆయన మాటకు లోబడి బుద్ధివంతులుగా ఆ పరమునకు ఆ జీవ మార్గం నడిచే విధంగా ఇదిగో మనల్ని మేము సమర్పణ చేసుకుంటున్నామయ్యా. గడిచిన వారములో ఉన్న అద్భుతమైన శ్రేష్ఠలన్నిటినీ ప్రభువులను క్షమించము. నీ ఉగ్రత నుండి ప్రభువులను కాపాడము. ప్రభు స్తోత్రం. నీ బలియాగమును ప్రభు అయ్యా బుద్ధి లేని వారికి అందరికీ ఇదిగో ప్రభు వారి మీద ఉగ్రత అంతా నీ ప్రియకుమారుని మీద పెట్టి వాళ్ళందరినీ ప్రభు విమోచిస్తున్నావు. నేను బుద్ధివంతుడుగా ఉండాలి, ఆ పరమునకు ఆ జీవ మార్గం నడిపించబడాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి నేను ఆశ్రయించిన వారి అందరికీ ఏ అనుగ్రహము దయచేయం ప్రభు, ఈ అనుగ్రహము దయచేయము తండ్రి. ఈరోజు ప్రభు మాట్లాడిన మూలవాక్యము సామెతలు 15:24 నెరవేర్చబడకు సహాయం చేయమని, ఎవరు కూడా కిందున్న పాతాళంలో పోకుండా కాపాడమని ప్రార్థన చేస్తుంది. ప్రార్థన వందనాలు. నీ కృప ద్వారా బిడ్డలందరూ సంస్కరించుకొని నీ నామంలో నిలబెట్టమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.